మరి గణేష్ లైఫ్ చాలా వేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు తను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. తనకు ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. తను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు. మరి మీరెందుకు అడ్డంగా వస్తున్నారు? వదిలేయచ్చు కదా, తప్పైపోయింది ఏదో అని పక్కకి వెళ్ళిపోవచ్చు కదా. మీకన్నా ముందు ఉంది కదా ఆ అమ్మాయి, మీరు తర్వాత వచ్చారు. నేను నా ఒక్కదాని కోసం అయితే నేను ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏం పెట్టి పెంచాలి సార్. నేను తప్పండి, మీరు చేసేది తప్పు. తప్పైతే మరి ఇప్పుడు నాకు ఏం చేయాలో నాకు అనిపించింది, నేను చేసేసాను సార్. బట్ కానీ ఇప్పుడు నాకు గణేష్ లేకుండా నేను ఉండలేను, నా వల్ల కాదు. గణేష్, ఒకసారి మీరు ఇష్టపడ్డ అమ్మాయికి ఫోన్ కలపండి. కాన్ఫరెన్స్ కాల్ తీసుకోగలుగుతారా? నేను మాట్లాడాలనుకుంటున్నాను. సార్ బాగుందా అనిపిస్తుంది, పెద్దగా ఎలా ఉంది సార్. ప్లీజ్ సార్, ఇవన్నీ ఏం చేయకండి సార్. ఏం కాదు, మీరు లైన్లో తీసుకోవాలి. మీరు బాధపడేది, ఆ అమ్మాయి బాధపడేది, ఈ రెండు కూడా మీ వదినకు తెలవాలి కదా. ఆమె చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సార్ నేను చాలా ప్రెజర్ లో ఉన్నాను సార్, నాకు అసలు ఏం అర్థం అవుతుంది సార్. మాట్లాడాలి, ఆమెతో మాట్లాడిద్దాం. ఒకసారి నువ్వు కాన్ఫరెన్స్ తీసుకో. ఏంది సార్ మాట్లాడేది? నేను ఏం మాట్లాడాలి నీ అమ్మాయితో? సార్ మీరు ఒక్కటే వైపు ఆలోచిస్తున్నారు. మీరు లాయర్ కదా, ఆ అమ్మాయి సైడే ఆలోచిస్తున్నారు, నా సైడ్ ఆలోచించట్లేదు సార్. మీరు నేను ఎవరి సైడ్ ఆలోచిస్తలేదమ్మా, నేను న్యాయంకై ఉన్నా, నేను న్యాయంగా మాట్లాడుతున్నా. న్యాయంగా ఉన్నారు కాబట్టి సమాజం ఎట్టుపోతుందో అట్టే ఆలోచిస్తున్నారు. సమాజం ఎప్పుడు వదినతో పడుకొని చెప్పదు కదండి, మీరు అందుకే అటు సైడ్ ఆలోచిస్తున్నారు సార్. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి ఆమెతో? ఏం మాట్లాడాలి? నాకేం అవసరం అండి, నాకేం అవసరం? నేను ఆమె సైడ్ మాట్లాడేది, మీ సైడ్ మాట్లాడేది. మీరు ఎవరు? మీరిద్దరు నాకైనా చుట్టాలు అవుతారా? కారు కదా. నాకు ఏం కరెక్ట్ అనిపిస్తుందో అది నేను మీకు చెప్తాను, దాన్ని ఆచరించాలా లేదా మీ ఇష్టం అండి. నేను మాట్లాడను సార్. ఎందుకు మాట్లాడాలి? మీరు మాట్లాడాలి, మీరు ఖచ్చితంగా మాట్లాడాలి, మాట్లాడి తీరాలి. గణేష్, మీరు కాన్ఫరెన్స్ తీసుకోండి. ఫోన్ చేయొద్దు, నేను మాట్లాడను. హలో 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 శ్రీజ, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తా అనుకుంటున్నావు? నువ్వు చేసే పనికి ఎట్లా చావాలో అని ఆలోచిస్తున్నా. ఎందుకు శ్రీజ అలా అంటున్నావు? ఇంకేమంటా చెప్పు. అంత మోసం చేస్తారా ఎవరైనా? నేను కాబట్టి ఇంకా బతుకున్నా, వేరే అమ్మాయి అయితే ఎప్పుడో చనిపోయి ఉంటుంది. అది తెలుసు తెలియక అయిపోయింది. కాదు, నాకు అర్థం కాదు. అది ఎట్లా అవుతుంది చెప్పు. అట్లీస్ట్ నాతో ఉన్నప్పుడు అప్పుడైనా ఒక్కసారైనా నాకు ఏమైనా ఓపెన్ అప్ అయ్యావా నాతో ఆమె గురించి? బయట వాళ్ళు నాకు చెప్పినప్పుడు కూడా అసలు నేను నీ గురించి నేను అట్లా అనుకోలేదు, నమ్మలేదు. ఇప్పుడు నువ్వు ఇంత మోసం చేస్తావు నేను అస్సలు అనుకోలేదు తెలుసా. అసలు నాకు అస్సలు ఉండాలనిపించట్లేదు, చావాలని ఉంది నాకు.